హలో అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ లొకేషన్ పెట్టి రమ్మన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నేను ఎక్కడికి రావాలో నాకేం అర్థం కాలేదు అని చెప్పేసి బిందు, శివాని అడుగుతూ ఉంటే బావ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో నాకు కూడా అర్థం కాలేదు. తీరా ఇక్కడికొచ్చాక పూరితో ఆడి పాడమని అంటున్నాడు. టైం కాడు. పూరికి ఐ లవ్ యూ చెప్పే సమయానికి నువ్వొచ్చావు. అప్పుడే నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. కానీ పూరి మాత్రం తనకే ఐ లవ్ యూ చెప్పాను అని అనుకుంది. అని చెప్పి శివ చెప్పగానే నాకు అర్థమైంది శివ, నువ్వు ఎందుకు రమ్మన్నావో, ఇంతకీ నీ ప్లాన్ ఏంటి శివ అని చెప్పేసి బిందు అడగగానే, ఏం లేదు బిందు, అక్క బావ కూడా ఇక్కడే ఉన్నారు కదా, బావ పూరి లేని సమయం చూసి మన ప్రేమ విషయం అక్కకి చెప్పేద్దాం అని చెప్పేసి ఇక శివ బిందుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక సరిగ్గా ఇప్పుడే వస్తాను అని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఇక పూరి అయితే అలా బయటికి వచ్చేస్తుంది ఫంక్షన్ హాల్లో నుండి. అక్కడికి వచ్చి చూసేసరికి ఎదురుగా బిందు ఉంటుంది. ఇక బిందుని చూసి బిందు దగ్గరికి వచ్చి, ఏ నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి పూరి అడగగానే, ఏం రాకూడదా అని చెప్పేసి బిందు అంటుంది. చూడు, ఇది వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరిగే ఫంక్షన్ ఇక్కడ, తెలుసా, ఇక్కడ నాకు లవర్ ఉన్నాడు, కాబోయే భర్త కూడా అవుతాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, మరి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి పూరి బిందుని అడుగుతూ ఉంటే నాకు కూడా లవర్ ఉన్నాడు, తనని కలవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి బిందు అంటుంది. తన కోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి బిందు చెప్పగానే, ఏంటి పిసికిపోయిన మాడిపండు మొహంలాగా ఉండే నీ మొహాన్ని చూసి నీకు కూడా లవర్ ఉన్నాడా అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే ఏంటే రెండు చెంపలు సాగిపోయి పూరిలాగా ఉన్న నీ మొహానికి లవర్ ఉన్నప్పుడు నా మొహానికి ఉండడా ఏంటి అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది. ఉంటాడు ఉంటాడు, నాకు లవర్ ఉన్నాడు అత్తయ్య అని చెప్పేసి తిన్నగా వెళ్ళి మీ అపూర్వ అత్తయ్యకి చెప్పు, అప్పుడు ఆవిడ చేస్తుంది మీ పెళ్ళి అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఎవరికి చెప్పాలో మాకు తెలుసులే కానీ ముందు నువ్వు ఇక్కడ నుండి బయలుదేరు అని చెప్పేసి బిందు అంటుంది. ఏంటే రెచ్చిపోతున్నావు అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే నేనేం రెచ్చిపోవడం లేదు, నువ్వే గొడవ పడడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పేసి బిందు అంటుంది. దాంతో చిరాకు పడి ఇక పూరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే పూరి రావడం చూసి ఇక శివ అయితే పక్కనే ఉన్న చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుని ఉంటాడు. వాళ్ళిద్దరు గొడవ పడ్డం చూసి, ఏంటి బిందు ఇది, నీకు లవర్ ఉన్నాడు అది ఇది అని చెప్పి పూరికి చెప్పావేంటి అని చెప్పేసి శివ అడుగుతూ ఉంటే ఏమైంది శివ, నీ పేరు చెప్పలేదు కదా అని చెప్పేసి బిందు అంటుంది. అనుమానం వస్తుంది కదా అని చెప్పేసి ఇక శివ అంటూ ఉంటే అయ్యో శివ, నాకు లవర్ ఉన్నాడు అని మా అపూర్వ అత్తయ్యకి అనుమానం వచ్చినప్పుడే దీనికి కూడా ఆ అనుమానం రావాల్సింది, కానీ దీనికి ఆ అనుమానం రాలేదు అంటే దీనిది మట్టి బుర్ర అని నీకు ఇంకా అర్థం కాలేదా ఏంటి, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి బిందు అంటుంది. తర్వాతేమో ఇక గగను మైక్ తీసుకొని, ఈరోజు నేను ఇక్కడికి రావడం ఒక వరంలాగా భావిస్తున్నాను. చిన్నప్పుడు నేను రక్షించిన పాప ఏమైందో ఎక్కడుందో అని చెప్పి నాకు దిగులుండేది. ఈ రోజు నుండి ఆ దిగులంతా మాయం చేసిన మంచి రోజుగా భావిస్తున్నాను. ఎన్నో వేల కోట్లు సంపాదించిన ఈరోజు నాకు వచ్చిన సంతోషం ఇక ఏ రోజు కూడా రాదు నా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్ భూమి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఎంత ఎమోషనల్ అవుతూ భూమిని హగ్ చేసుకుంటాడు. తర్వాత ఏమో యాక్చువల్లీ ఇందాక భూమి తన గురించి చెప్పింది కదా, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయింది. తను ఎవరి కూతురో తెలుసా, ద గ్రేట్ డాన్సర్ శోభాచంద్ర గారి కూతురు. అలాగే భూమి ఫ్యాబులస్ డాన్సరు. అలాంటి భూమి నాకు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. తన కథ చెప్పి భూమి ఈరోజు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చింది. అంత పెద్ద బహుమతి నేను ఇవ్వలేను అని చెప్పి నాకు తెలుసు. అలాగే శోభాచంద్ర అత్తయ్య లాగానో భూమి లాగానో నేను డ్యాన్స్ చేయలేను అని కూడా నాకు తెలుసు. కానీ నా భూమికి ప్రాణమైన డ్యాన్స్ని ఈరోజు ఇక్కడ నేను వేయాలి అనుకుంటున్నాను. కానీ ఆ డ్యాన్స్ నా భూమికి ఎంతవరకు నచ్చుతుందో నాకు తెలియదు అని చెప్పేసి ఇక గగన్ అయితే స్టేజ్ పైన భూమి కోసం భరతనాట్యం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పసుపు కుంకుమలు అన్నీ కూడా అక్కడ కింద పడిపోయి ఉంటాయి. అయితే వాటితో ఇక గగన్ అయితే భూమి ఫోటోని నాట్యం చేస్తూ అలా తన కాళ్ళతోటే భూమి బొమ్మని గీసి ఉంటాడు. ఇక అది చూసి గగన్ గారు డ్యాన్స్ మాత్రమే వేయలేదు, డ్యాన్స్తో పాటు భూమి చిత్రాన్ని కూడా వేశారు చూడండి అని చెప్పేసి అక్కడున్న యాంకర్ చెప్పగానే ఇక అక్కడున్న వాళ్ళందరితో పాటు భూమి కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. గగన్కి తన మీద ఎంత ప్రేమ ఉందా అని చెప్పేసి. తర్వాత ఏమో భూమి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఏమైంది భూమి అని చెప్పేసి గగన్ అడగగానే, ఇంత డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు బావా అని చెప్పేసి భూమి అడుగుతుంది. నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పుడే నేను డ్యాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టేశాను భూమి, నీకు ఈ డ్యాన్స్ నచ్చిందా అని చెప్పేసి గగన్ అడగగానే ఇక భూమి అయితే హగ్ చేసుకొని ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ ఉంటుంది. తర్వాత ఏమో, ఈరోజు విజేత ఎవరు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు, భూమియా గగన అని చెప్పి అనుకుంటూ ఉన్నారేమో కదా, కానీ ఆ ఇద్దరు ఒకటే కదా, అందుకే భూమి గగన్ ఇద్దరు జంటగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పేసి భూమి గగన్లకి ఒక మంచి ప్రైజ్ ఇస్తారు. అది చూసి భూమి గగన్ ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. తర్వాత ఏమో ఇక బిందు ఆలోచిస్తూ ఉంటే ఇక శివ అక్కడికి వచ్చి బిందు అని పిలవగానే, అయ్యో శివ, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే నువ్వు కంగారు పడద్దు,
అక్క వాళ్ళు ఈ సెలబ్రేషన్స్‌లో సెలబ్రిటీస్ అయిపోయారు కదా! అందుకే అందరూ వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. అందుకే నన్నెవరూ పట్టించుకోలేదక్కడ. సారీ బిందు. నేను ఈరోజు నిన్ను ఇక్కడికి రమ్మంది అక్కకి మన ప్రేమ విషయం చెప్దాము అని చెప్పి. కానీ అక్కకి మన ప్రేమ విషయం చెప్పడం కుదరలేదు. మన ప్రేమ విషయం చెప్పినప్పుడు నీకొక గిఫ్ట్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి అనుకున్నాను. అలా కుదరలేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను బిందు. ఇదిగో ఇదే నేను నీకు వాలంటైన్స్ డేకి ఇచ్చే గిఫ్ట్. తీసుకో బిందు ఐ లవ్ యూ అని చెప్పేసి ఇక శివ తీసుకొచ్చిన గిఫ్ట్‌ని బిందుకి ఇచ్చి ఐ లవ్ యూ బిందు అని చెప్పేసి ఇద్దరు ఎమోషనల్‌గా హగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా భూమి దూరంగా నుండి చూస్తుంది. అయితే అప్పుడే భూమికి శివ పూరి మెడలో 3 ముళ్ళు వేసేంత వరకు మొత్తం బాధ్యత నీదే అని చెప్పి గగన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాతేమో మమ్మీ డాడీ ఎక్కడ ఉదయం నుండి కనపడడం లేదు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే కన్నా ఎయిర్పోర్ట్‌కి వెళ్ళాడు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఏంటి ఎయిర్పోర్ట్‌కా? డాడీ ఏంటి మమ్మీ చేయకుండా ఫారెన్ ట్రిప్ వేస్తున్నాడా ఏంటి అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే కన్నా నో మీ డాడీ ఫారెన్ ట్రిప్ వేయలేదు. మీ డాడీ ఫ్రెండ్ ఒకరు యూఎస్ఏ నుండి వస్తున్నారు. తనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు అని చెప్పేసి ఇక అపూర్వ చెప్తూ ఉంటుంది. డాడీకి యూఎస్‌లో ఫ్రెండ్ ఉన్నాడా? ఎవరు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర పక్కన కూర్చొని సంతోష్, హ్యాపీ సంతోష్ అని చెప్పేసి శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఏంటి మమ్మీ ఈ హ్యాపీ సంతోష్ ఇప్పుడెందుకు వస్తున్నాడు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే కన్నా ఆయనకి ఒక కూతురు ఉంది. ఆ కూతురికి పెళ్లి చేయడానికి ఇండియా వస్తున్నాడు. ఏంటో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫారెన్ సంబంధాలు వెతుక్కుంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం ఫారెన్ నుండి వచ్చి ఇండియాలో ఉన్న వాళ్ళతో సెటిల్ అయిన మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు. ఏంటో కలికాలం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కన్నా మనం ఎంత ఫారెన్‌లో ఉన్నా సరే, మన ఇండియా కల్చర్‌ని మర్చిపోలేం కదా! మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉండే పప్పుచారు, పెళ్లి సంబంధాలు, దానికి సంబంధించిన ఉప్పు చారు కాంబినేషను అసలు ఇవన్నీ కూడా మనం మర్చిపోతామా? మనం ఎక్కడ తిరిగినా సరే, తిరిగి మన జన్మస్థలానికి చేరుకోవడం అనేది ఒక ఆనందకరమైన విషయం బావ అని చెప్పేసి ఇక సంతోష్ అయితే గన శరత్చంద్రతో చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర కారు ఆపగానే, ఏంట్రా నా మాటలకి స్పీడ్ బ్రేక్ ఏమన్నా అడ్డొచ్చిందా ఏంటి? కారు ఆపేసావు అని చెప్పేసి సంతోష్ అంటూ ఉంటే గన లేదురా ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఓ మాటల్లో పడి అప్పుడే ఇల్లు వచ్చిందనే విషయం మర్చిపోయానరా బేబీ పద అని చెప్పేసి ఇక సంతోష్ అయితే గన తన కూతుర్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అయితే అప్పుడే చెర్రీ ఎవరి కొత్త మొహం అని చెప్పి చెర్రీ తన మనసులో అనుకుని ఇక శరత్చంద్ర దగ్గరికి వచ్చి మామయ్య మీ ఫ్రెండ్ ఎయిర్పోర్టు వాళ్ళ అమ్మాయి యూఎస్ఏ నుండి వస్తుంది అంటే వీళ్ళేనా అని చెప్పేసి ఇక చెర్రీ అయితే గన హలో అండి నైస్ టు మీట్ యూ అని చెప్పేసి ఇక సంతోష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ అమ్మాయికి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఇక చెర్రీని చూసి రే అబ్బాయి చాలా షార్ప్గా ఉన్నారా మా లల్లికి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పేసి ఇక సంతోష్ రే ఈ అబ్బాయి మీ ఇంట్లో తోటమాలైనా సరేరా మా లల్లికి నచ్చితే గన పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి ఇక సంతోష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ అలానే నక్షత్ర ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. దాంతో ఇక శరత్చంద్ర అయితే గన రే నేను చెప్పేది ఒక నిమిషం ఆగరా నా కూతురు నక్షత్రతో ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది. నా మేనల్లుడు చెర్రీ అని చెప్తూ ఉంటాను కదా వీడేరా చెర్రీ అని చెప్పేసి ఇక శరత్చంద్ర చెర్రీని పరిచయం చేయగానే ఓ వీడేనా చెర్రీ అంటే కన్నా ఐఎమ్ సో సారీ ఇలాంటివి మీరు పట్టించుకోవద్దండి నేను కాస్త చనువుగా ఉంటాను అని చెప్పేసి ఇక సంతోష్ అంటూ ఉంటే కన్నా అవునా మీరు మా బావ ఫ్రెండ్ కదా మా బావ దగ్గర చనువు కావాలంటే తీసుకోండి ఏమైనా కావాలి అవసరం వస్తే కన్నా నన్ను అడగండి అంతేకాని ఇంకొకసారి ఇలాంటి మాటలన్నీ మాట్లాడకండి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గన బై ద వే ఇదిగో ఈ అమ్మాయి మా కూతురు నక్షత్ర అని చెప్పేసి ఇక పరిచయం చేస్తుంది. తర్వాత ఏమో తను మా అమ్మాయి లల్లి అని చెప్పేసి సంతోష్ వాళ్ళ అమ్మాయిని కూడా పరిచయం చేస్తాడు. ఏంటి చెర్రీ వైఫ్ ఈ అమ్మాయేనా అని చెప్పేసి సంతోష్ అడుగుతూ ఉంటే గన మై బ్యాడ్ లక్ అది నేనే అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఓ సరే నేను మీ పెళ్ళి మిస్ అయిపోయాను అని చెప్పేసి ఇక సంతోష్ అంటూ ఉంటే కన్నా సరే లోపలికి పదండి అని చెప్పేసి చెర్రీ అంటాడు. లగేజ్ తీసుకురావాలి కదా అని చెప్పేసి ఇక సంతోష్ అంటూ ఉంటాడు. అయ్యో ఎందుకండి పని వాళ్ళు ఉన్నారు కదా లోపలికి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళి నేను పని వాళ్ళకి చెప్పి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే కన్నా వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఏమో భూమి టెర్రస్ పైన నిలబడి శివ బిందుని హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శివ అక్కడికి వచ్చి ఏంటక్క ఇక్కడికి రమ్మన్నావు అని చెప్పేసి అడగగానే ఇక భూమి అయితే గన ఏంట్రా వ్యాలంటైన్స్ డే పార్టీకి బిందు ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇక భూమి అడగగానే అవునా అక్క బిందు వచ్చిందా నేనేం చూడలేదక్క అని చెప్పి ఇక శివ చెప్పగానే ఇక భూమి అయితే కోపంతో శివ చెంప పగలగొట్టేసి ఏంట్రా చూడకుండానే బిందు నిన్ను చూసి నిన్ను కలిసి నీకు వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చిందా బిందు నిన్ను కౌగిలించుకుందా
నువ్వు బిందుకి ఐ లవ్ యూ చెప్పావా అని చెప్పేసి ఇక భూమి అయితే శివాని నిలదీసి అడుగుతూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.